న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వేళైంది. మరికొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరం ప్రవేశిస్తోంది. సెలబ్రేషన్స్ కోసం యువత సిద్ధమైంది. సెలబ్రేషన్లలో మత్తు కోసం డ్రగ్స్ విత్ మెడిసిన్స్ వాడి చేతులారా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్, డ్రగ్ విత్ మెడిసిన్ శరీరంపై తీవ్ర దుష్ప్రభావాల్ని చూపిస్తుందంటున్నారు. చాలామంది మత్తు కోసం ఆల్కహాల్తో స్లీపింగ్ పిల్స్, స్ట్రెస్ తగ్గించే మెడిసిన్, కాఫ్ సిరప్ తదితర మందుల్ని తీసుకుంటున్నారని, దానివల్ల రెస్పిరేటరీ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. డోస్ ఎక్కువైతే చనిపోయే అవకాశం ఉందంటున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ఫ్యామిలీతో సేఫ్గా ఎలాంటి ప్రయోగాలు చేయకుండా జరుపుకోవడమే బెస్ట్ అని సూచిస్తున్నారు. మరిన్ని వివరాల్ని ఫార్మకాలజిస్ట్ ప్రొఫెసర్ ముజీబ్తో టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు. ఏలేందర్, న్యూ ఇయర్లో మత్తు కోసం అంటే ఓన్లీ ఆల్కహాల్ ఒకటే కాదు, డ్రగ్స్ వరకు వెళ్తున్నారు. డ్రగ్సే కాకుండా ఆల్కహాల్తో మిక్స్ చేసుకోవడానికి స్లీపింగ్ పిల్స్ కావచ్చు, స్ట్రెస్ తగ్గించే మెడిసిన్ని కూడా మిస్యూజ్ అవుతున్నటువంటి వార్తలు మనకు కనిపిస్తుంది. సో వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఏమైనా ఎంతవరకు డేంజర్ ఉంటుంది అది? సో బేసిక్గా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆల్కహాల్ ఎప్పుడు తీసుకున్నామో ఇట్ షుడ్ నాట్ బి మిక్స్డ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్స్. ఇప్పుడు సిఎన్ఎస్ మెడిసిన్స్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి యాంగ్జైటీ మెడిసిన్స్ అంటాం. సో దీంట్లో అల్ప్రాజోలం కానీ, జోల్పిడమ్ కానీ ఇలాంటి ఒక కేటగిరీ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. యాంగ్జైటీ తగ్గిస్తాయి. అవి కూడా సిఎన్ఎస్ మీదే వర్క్ చేస్తాయి. ఇది కాకుండా మనం సైకోట్రోపిక్ ఆర్ డిప్రెషన్ డ్రగ్స్ అంటాం. సో అది కూడా సిఎన్ఎస్ మీద వర్క్ చేసి స్లీప్ ఇండ్యూస్ చేస్తాయి అనమాట. ఇవి కాకుండా స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, లైక్ మార్ఫిన్ కానీ, ట్రెమడాల్ కానీ, ఇవన్నీ నార్కోటిక్ డ్రగ్స్ అంటాం మనం. సో ఇది పెయిన్ సిగ్నల్ని కట్ చేసి మన పెయిన్ లేకుండా చేస్తాయి, కానీ ఇది కూడా సిఎన్ఎస్ డిప్రెసెంటే. ఇవి కాకుండా కొన్ని కాఫ్ సిరప్స్ ఉంటాయి, కోడిన్ కాఫ్ సిరప్స్ ఉంటాయి. అవి ఇంకా డేంజరస్గా ఉంటాయి. అది తీసుకున్న వెంటనే కాఫ్ సెంటర్ ఇన్ సిఎన్ఎస్ డిప్రెస్ అయిపోయి మనం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో పాయింట్ నెంబర్ 1, ఆల్కహాల్ షుడ్ నెవర్ బి మిక్స్డ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ సిఎన్ఎస్ డిప్రెసెంట్ డ్రగ్స్. ఇదర్ యాంగ్జైటీ కానీ, లేకుంటే సెడేటివ్స్ కానీ, నిద్రలేనితనంకి ఏమైనా మెడిసిన్స్ యూస్ చేసినా, జోల్పిడమ్ కానీ, డైజిపామ్ కానీ, ఏ మెడిసిన్ కూడా కలిపినా కూడా ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్. జస్ట్ టైప్ ఆఫ్ కిక్ కావాలనుకునే యూత్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? వీటి నుంచి ఎట్లా బయటపడాలి? యాక్చువల్గా ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ కానీ, లేకుంటే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఒక డిప్రెషన్ ఆర్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కిక్ కానీ యాక్సెప్టబుల్. బట్ ఇది రెగ్యులర్గా ఉండకూడదు. డిపెండెన్సీ అనేది యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెట్ ఫిజికల్ డిపెండెన్సీ. రెండో విషయము, డెఫినెట్గా డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. అదైతే డెఫినెట్గా డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఇఫ్ పాసిబుల్ అవాయిడ్ ఇట్ అండ్ హ్యావ్ లాట్ ఆఫ్ కైండ్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్. మంచిగా ఫ్యామిలీతో కలిసి తినడం కానీ, లేకుంటే పాటలు పాడుకోవడం కానీ, లేకుంటే వేరే డిఫరెంట్ హాబీస్ అండ్ గేమ్స్ వీ కెన్ ట్రై ఇట్. బట్ ఆల్కహాల్ ఒకవేళ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా అవాయిడ్ డ్రైవింగ్, పాయింట్ నెంబర్ 1. ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకుంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ ఇచ్చేయాలి. అండ్ బై ఎనీ ఛాన్స్ నార్కోటిక్స్ కానీ, లేకపోతే ఏదైనా స్లీపింగ్ పిల్ కానీ తీసుకుంటే ఇమీడియట్ అటెన్షన్ అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఫస్ట్ రెస్పిరేటరీ డిప్రెషన్ అయిపోతుంది, రెస్పిరేషన్ అందదు. అందుకనే యాంటీడోట్స్ ఇచ్చేసి, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ ఇచ్చేసి ఇమీడియట్గా వీ నీడ్ టు రష్ టు హాస్పిటల్స్. దట్స్ ఎ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైమ్ డూ నాట్ మిక్స్ మెడిసిన్స్ విత్ ఆల్కహాల్. లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే కొంతవరకు బెటర్. ఒకవేళ అది కూడా అవాయిడ్ చేస్తే బెటర్. ఒకవేళ ఆల్కహాల్ ఓవర్ డోస్ అయినప్పటికీ వాటితో పాటు ఇంకేమైనా మెడిసిన్, డ్రగ్ సంబంధించినటువంటి డ్రగ్ రిలేటెడ్ మెడిసిన్ తీసుకున్నా కానీ అది ఓవర్ డోస్ అయితే శరీరానికి చాలా ప్రమాదం. చిన్న చిన్న సిమ్టమ్స్తో మొదలుకొని చావు వరకు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి న్యూ ఇయర్ జోష్ను అంత ప్రమాదకర స్థితిలోకి వెళ్లకుండా సెలబ్రేట్ చేసుకోవాలి. ఒకవేళ ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఫ్యామిలీతో సేఫ్గా ఒక సర్టెన్ ప్లేస్లో ఫిక్స్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ఇయర్ మరింత మెరుగ్గా ఉంటుంది అనేది ఫార్మకాలజిస్ట్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షతో ఏలేందర్ రెడ్డి, టీవీ9.